హాయ్ అండి, వెల్కమ్ టు అను స్వీట్ హోమ్. ఈరోజు నేను ఈ వీడియోలో మేము క్లాత్ తీసుకుని ఓన్గా కస్టమైజ్ చేసుకున్న ఒక డ్రెస్ని చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంది ఈ డ్రెస్. చూస్తే మీకు కూడా నచ్చుతుంది. ఇది మేము షాప్లో 3 టైప్స్ ఆఫ్ క్లాత్ తీసుకుని కస్టమైజ్ చేసామండి. ఈ డ్రెస్ వేసుకున్నాక చాలా లుక్ వచ్చింది. ఇక్కడ స్క్రీన్ పైన ఒక పిక్చర్లో బ్యాంగిల్స్ చూపిస్తున్నాను చూడండి. అవి కూడా మేము ఓన్గా తయారు చేసిన బ్యాంగిల్సేనండి, థ్రెడ్ బ్యాంగిల్స్. వాటిపైన స్టోను కొంచెంత వర్క్ చేసాము, డ్రెస్కి మ్యాచింగ్గా ఉంటాయని తయారు చేసాము. మేము కస్టమైజ్ చేసుకున్న ఈ డ్రెస్లో 3 కలర్స్ వచ్చాయండి. ఎల్లో డార్కు లైటు, అలాగే బ్లూ డార్కు లైటు, వైట్ కలర్ కూడా వచ్చాయి. ఇలా స్కర్ట్కి కింద వైపున లేస్ ఇచ్చామండి. లేస్ ఉంటే బాగా లుక్ వస్తుందని ఈ స్కర్ట్లో ఏమైతే కలర్స్ ఉన్నాయో అవే టాపు చున్నీగా తీసుకున్నాము. ఇప్పుడు మీకు విడివిడిగా చూపిస్తాను చూడండి. ఈ ఫ్రాక్కి నడుం బెల్ట్ దగ్గర లూజు టైట్ పెట్టుకోవడానికి కొన్ని స్టిచెడ్ ప్యాంట్స్కి హుక్ ఇస్తారు కదండి, అలా ఇచ్చాము. ఇక్కడ ఫ్రాక్ ఇంకొంచెం లుక్ రావడానికి గోల్డ్ ఎల్లో కలర్ కలిసిన లేస్ వేసామండి. మొత్తం ఫ్రాక్ అంతా కూడా చమ్కీ వర్క్తో ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. చూడండి, లేస్ ఇంకా దగ్గరగా చూపిస్తున్నాను మీకు. ఈ ఎల్లో కలర్ సేమ్ ఫ్రాక్ కలర్లో కలిసిన లేసే వేసాము. టోటల్ లుక్ ఇలా ఉందండి. ఇందులో ఏవైతే కలర్స్ వచ్చాయో అందులో ఎల్లో బ్లూ మేము హైలైట్ చేస్తూ టాపు చున్నీ తీసుకున్నామండి. చూడండి, చమ్కీ వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది. అంటే థ్రెడ్ వర్క్ అంతా చేసి అక్కడక్కడ ఒక్కొక్క చిప్స్ ఇచ్చాడండి, చాలా బాగుంది. ఇందులో ఉన్న ఎల్లో కలర్తోనే మేము టాప్ తీసుకున్నాము. సేమ్ టాప్ కూడా ఇలా చమ్కీ వర్క్తో ఉందండి. ఫుల్ హ్యాండ్ స్టిచ్ చేసాము, చాలా నీట్గా ఉంటుంది ఈ బ్లౌజు. చూడండి, చమ్కీ వర్క్ థ్రెడ్ వర్క్ ఎంత నీట్గా ఉందో. సేమ్ స్కర్ట్కి వచ్చినట్టే వీటికి కూడా చమ్కీ వర్క్ వచ్చింది. ఇది కొంచెం దగ్గరగా స్టిచ్ చేసి ఉందన్నమాట చమ్కీ వర్క్. అలాగే నెక్ కూడా ఇలా స్క్వేర్ కాకుండా నెక్లెస్ మోడల్ అంటారు కదండి, ఆ టైప్ మోడల్ పెట్టాము. బ్యాక్ ఓపెన్ ఇచ్చామన్నమాట. దీనికి లుక్ చాలా బాగుంటుందండి. పాప వేసుకున్నప్పుడు కూడా లుక్ ఎలా ఉందో ఒక పిక్చర్ పెడతాను మీకు. నైట్ పార్టీస్కి చాలా గ్రాండ్ లుక్గా కనిపిస్తుందండి, చాలా బాగుంటుంది. చూడండి, నెక్ సరిగ్గా పెడుతున్నానంటే ఇక్కడ ఫోల్డ్ అయిపోయింది. ఇలా స్కర్ట్లో ఏదైతే ఎల్లో కలర్ వచ్చిందో అది టాప్ తీసుకున్నాము. అలాగే ఏదైతే బ్లూ కలర్ వచ్చిందో ఆ కలర్ని హైలైట్ చేస్తూ ఇలా చున్నీ తీసుకున్నామండి. ఈ చున్నీకి లేస్ చూడండి, బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో ఆ క్లాత్నే 1 ఇంచ్ కట్ చేసుకుని ఇలా చుట్టూరు లేస్లాగా స్టిచ్ చేసామండి. చున్నీకి ఇలా క్లాత్ లేస్లా స్టిచ్ చేయడం వల్ల చాలా లుక్ వచ్చిందండి. ఈ చున్నీ క్లాత్ కొంచెం నెట్టెడ్ టైప్లో తీసుకున్నాము, బాగుంటుంది కదా ఇలా అని. చూడండి, మీకు మొత్తం చూపిస్తున్నాను. చున్నీకి లేస్ ఇలా వచ్చింది, చున్నీ ఇలాగా మెరుస్తూ చాలా బాగుందండి. ఈ డ్రెస్సే కాకుండా ఇంకా ముందు ముందు చాలా మోడల్ డ్రెస్సెస్ పెడుతూ ఉంటానండి. ఇలాంటి మరిన్ని డ్రెస్సెస్ మోడల్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.